అంటే ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే ఉందో యా తను ఏ రకమైన డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, నువ్వు ఏ రకమైన హీరో అవ్వాలనుకుంటున్నావు, రెండు ఇక్కడ కలిసాయి మీట్ అయ్యి. ఇప్పుడు ఈ ఫార్ములా పర్ఫెక్ట్ గా ఈ రోజున్న ట్రెండ్ కి సూట్ అయ్యి ఆడిటోరియంస్ ని గెలుస్తుందా ఇది 100%. ఈ ఫార్ములా? 100% చెప్పా కదా సార్, 100%. అంటే నువ్వు చెప్పేది నువ్వు చెప్తున్నప్పుడు నాకు వినిపించేది ఏంటంటే ఈ స్ట్రగుల్, ఎందుకంటే నేను ట్రైలర్ చూసా, అందులో ఎక్కడ హీరోయిజము, బిల్డప్ షాట్లు, వాటిని ఏమంటారు, అదే హీరోయిజాన్ని బిల్డప్ చేసే షాట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏం లేవు. ఒక రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఒక స్ట్రగుల్ హీరోది, చేజులు, పరిగెత్తడాలు, ఏవో అంటే ఒక గొడవలో ఉన్నాడు హీరో సినిమాలో, అది నాకు కనిపించింది. అంటే ఇప్పుడు సినిమాలు ఏమో ఇంకో రకంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ హిట్ అయిన సినిమాలన్నీ నువ్వు చూస్తున్నావు కదా. అవును. ఇప్పుడు సార్ చెప్పండి. అదే ఇప్పుడు ఇది ఎట్లాగా ఏ పాయింట్ల మీద ఇది ఆడియన్స్ ని క్యాచ్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు? అంటే ఒకటి సార్, మనకి ఎప్పటికన్నా ఎన్ని ఇయర్స్ అయినా ఇప్పుడు ఎమోషన్ అనేది మనకు 100% మనుషులో ఉన్నంత వరకు ఇలాంటి సినిమాలు ఆడతాయని నేను నమ్ముతున్నా సార్. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి సినిమాలు రాలేదు. ట్రెండీనెస్ ప్రకారం ఒక ఎలిమెంట్ని తీసుకొని ఆ ఎలిమెంట్ బాగా క్లిక్ అయ్యి సినిమాలు క్లిక్ అయ్యి ఉన్నాయి. ఆ సినిమాలో ప్రాపర్ ఆ ఎమోషన్ కానీ యూనో మనము ఇప్పటికీ యూనో రీసెంట్ మీరు చెప్పిన హిట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, యంగ్ పీపుల్ చేసినవి, యంగ్ యాక్టర్స్ చేసినవి, అదే నీ కాంటెంపరీస్, ఎస్ యంగ్ యాక్టర్స్ చేసినవి హిట్ మూవీస్కి మనము ఒక 20 years బ్యాక్ వెళ్ళి ఆర్ 30 years బ్యాక్ వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ సూపర్ స్టార్డంలో ఉన్న కొంతమంది స్టార్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేసిన టైప్ ఆఫ్ సినిమాలు చూస్తే ఆ ఎమోషను ఈ మధ్య కాలంలో ఎవరు చేయట్లేదు. నేను అంటుంది 60sలో ఉన్న, 80sలో ఉన్న, 2000sలో ఉన్న, ఇప్పుడన్నా ఎమోషన్స్ ఏముంటుంది సార్, ద వే వి ప్రజెంట్ ఇట్ అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే అప్పుడు ఎక్కువసేపు డైలాగులు ఉండేవి, ఆర్ మధ్యలో కట్ చేస్తే సాంగ్లు వచ్చేవి, దాని తర్వాత ఇంకొంచెం సినిమా కొంచెం న్యాచురల్గా అయింది, కానీ సాంగ్స్ మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్ ఆ టైప్ ఉండేవి. అవన్నీ మోర్ న్యాచురల్ అవ్వుకుంటూ ట్రెండీగా ఈ లాస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ కమర్షియల్ సినిమా వాట్ ఎవర్ మనం అనుకుంటున్న ఎమోషనల్ పెద్ద సినిమాలు, పెద్ద ఎమోషన్ చూసే సినిమాలు ఇప్పటికీ పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, ఇలాంటి డైరెక్టర్సే ఉన్నారు. ద నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ ఆర్ లాస్ట్ 6-7 yearsలోనో వచ్చిన డైరెక్టర్స్లో ఇలాంటి ఎమోషన్ తీసే సినిమాలు రాలేదు. కంపారిటివ్లీ లెస్. రాలేదని నేను చెప్పను, బట్ వచ్చి ప్రాపర్గా కార్డ్ స్ట్రైక్ అయ్యి హిట్ అయినవి లేవు. ఎగ్జాక్ట్లీ రాలేదని కాదు, వచ్చి ప్రాపర్, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు ప్రతి జనరేషన్లో కొంతమంది డైరెక్టర్స్ క్రాక్ చేయాలి సార్. మేబీ అంటే 70s నుంచి 80 ఎవరో చేస్తుంటారు, అంటే కోదండరామిరెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు ఎవరో చేసి, అంటే నేను ఎగ్జాక్ట్లీ అప్పుడు లేను కాబట్టి నాకు ఫాలో అవ్వలేదు, బట్ ఐ మీన్ వాట్ ఎవర్ నేను చూసే పాత మూవీస్ డైరెక్టర్ పేర్లు బట్టి చెప్తున్నాను. తర్వాత ఇంకొంచెం జనరేషన్ డైరెక్టర్స్ వచ్చారు. దెన్ వీళ్ళు రాజమౌళి గారు, పూరి జగన్నాథ్, వీళ్ళు వచ్చినప్పుడు మారింది. సో ఐ ఫీల్ ఎవ్రీ జనరేషన్కి ఒక సెట్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్ వస్తారు హూ మేక్ కమర్షియల్ సినిమా మోర్ అడాప్టింగ్. అవి ఈ మధ్య కాలంలో అలాంటి అటెంప్ట్స్ చేసి ప్రాపర్గా సక్సెస్ అయిన డైరెక్టర్స్ లేరు. యూఆర్ కరెక్ట్. నేను అందాక నుంచి నేను అదే అడుగుతున్నా, అందుకే ఈ ఫార్ములా విన్ అవుతుందా అని. సార్ అంటే అది సరిగ్గా తీయకపోవడమో, సరిగ్గా ఎక్కడో బోరింగ్ అవ్వడమో స్క్రీన్ ప్లేలో, లేకపోతే ఏదన్నా ఫ్లాట్ అయిపోవడమో, ఏదన్నా పాయింట్ కాదు సినిమాలో ఇప్పుడు దీని నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలి, అయిపోయింది కదా సినిమా ఇక్కడ అని అనుకోవడము, ఇలాంటి మిస్టేక్స్ అవ్వడం వల్ల ఆ సినిమాలు ఆడలేదు. కానీ సినిమాలో ఎమోషన్ కానీ కరెక్ట్గా స్ట్రైక్ అయ్యి ఆడియన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ అయ్యి ఉంటే మనకి ఈ ఎమోషనల్ సినిమా ఆర్ సీరియస్ సినిమా అనేది ఎప్పుడు మనం వాటిని చూసే స్టార్లని ప్రేమించాం, వాటిని చూసే సినిమాకి అట్రాక్ట్ అయ్యాం. సో వాటిని నెక్స్ట్ జనరేషన్కి కూడా అవి 100% ఉంటాయి. ఒకవేళ లేవనుకోండి, అసలు అది లేదనుకోండి, ఐ థింక్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్, బికాజ్ నేను అది చూసే అవుదామని వచ్చాను, నేను అవి చేస్తాను, అవే చేస్తాను. ఎస్
అంటే అవే చేయగలను సార్. అదే అంటే నువ్వు అలాగా కానప్పుడు ఇప్పుడు నేను కానిది తెచ్చి పెట్టుకొని చేసి నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేక, నేను సరిగ్గా దాన్ని ఓన్ చేయలేక, అలా అయితే సక్సెస్ అవ్వను. అలా అయితే డెఫినెట్లీ సక్సెస్ అవ్వలేను. నాకు ఇది 100% తెలుసు, నేను నమ్ముతున్నాను, నాకు ఆ ధైర్యం ఉంది, నేను చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఈ రూటే ఎంచుకుంటాను. నేను ఒక్కడనే ఉన్నా సరే నేను ఒక్కడనే ట్రై చేస్తాను, అది 100% సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ప్రజెంట్ డే ఊరికే జనరల్ డిస్కషన్లో సినిమాల్లో కొంచెం అతి ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతి అని ఎందుకన్నానంటే దే ఆర్ ప్రజెంటింగ్ ఇన్ ఎక్స్ట్రా యాంగిల్ టు ద ఫిల్మ్. ఇప్పుడు యానిమల్ ఉంది, చాలా మంది రాజ్యసభలో కూడా దాని మీద గొడవ జరిగింది. ఒక కొంచెం ఎక్స్ట్రా ఇమోషను, ఎక్స్ట్రా డోస్, వెదర్ యూ కాల్ ఇట్ రొమాన్స్ ఆర్ యాక్షన్, వైలెన్స్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు మొన్న టిల్లు స్క్వేర్ వచ్చింది, దాంట్లోని అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునే మాటలన్నీ కూడా చాలా ట్రెండీగా, చాలా రివీలింగ్గా, డైలాగ్స్ రివీలింగ్గా ఉండడం. డ్రెస్సులు కాదు, డ్రెస్సులు పక్కన పెట్టి, అండ్ మోర్ ఇంటిమేట్ సీన్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు యాస్టీస్గా రూల్ చేస్తున్నాయి సినిమాని. వాటిని నువ్వు అడాప్ట్ చేసుకోవడం ఇష్టం ఉండదా నీకు? అంటే మీకు అది అతి అని ఆర్ అటెవర్ ఎప్పుడు అనిపిస్తాయంటే సార్, అవి ప్రాపర్గా బ్లెండ్ అయ్యి కథలో నుంచి రాకపోతే మీకు అది తెచ్చిపెట్టిన సీన్లో మీకు అది అనిపిస్తుంది. అదే మీకు నిజంగా ఒక బ్యాడ్ వర్డ్ హీరో యూజ్ చేసినా ఆర్ ఎవరన్నా యూజ్ చేసినా, మన ముందు సినిమాల్లో కూడా ఉన్నాయి సార్, లేవని కాదు, కానీ అవి అనవసరంగా జస్ట్ టైంపాస్కి ఏదో మాటల్లో ఆర్ ఇలాంటి సినిమా తీస్తున్నామని చెప్పడానికి కాకుండా, ఒక ప్రాపర్ ఎమోషనల్ నీడ్ ఉన్నప్పుడు అలాంటి మాటలైనా కానివ్వండి. ఇప్పుడు గీతాంజలిలో కూడా చాలా మంచి కిస్ సీన్ ఉంటుంది. అవును, మనకు అది అనిపించదు, అలా పాటే ఉంది దాని మీద, కిస్ మీద సాంగే ఉంది. అండ్ ఈవెన్ మనకి చాలా సినిమాలు ఉంటాయి సార్. ఇప్పుడు బ్యాడ్ వర్డ్ మనకు ఇంటర్వ్యూలో చెప్పకూడదు, కానీ సింహాద్రి సినిమాలో కూడా చంపే అన్న డాష్ డాష్ ని అని అంటది. అది ఒక్కసారిగా మనకి అది హై వస్తుంది దానివల్ల. అది మనకి కథలో నుంచి ప్రాపర్గా ఉండి బ్యూటిఫుల్గా చూపిస్తే అదేం లేదు సార్. అంటే మనకి అది ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అంటే, మనము మన పక్కన ఉన్న వాళ్ళ పక్క చూస్తున్నప్పుడు అది ఆ ఎమోషన్ నేను ఈ పక్కన ఉన్న వాళ్ళతో ఇప్పుడు ఎలా షేర్ చేసుకుంటాను, కొంచెం ఇబ్బందిగా ఉంది కదా నాకు అని అనిపించినప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. మనం ఇద్దరం అదే ఎమోషన్లో అంత ట్రావెల్ అయ్యి మా ఇద్దరికీ అనిపించింది. ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా పక్కన కూర్చుంటే మా ఇద్దరికీ ఆ ఎమోషన్ అనిపించింది, చంపేయాలా నా కొడుకుని అని అన్నట్టు. సో నా కొడుకుని ఆ వర్డ్ యూజ్ చేసిన మాకు అప్పుడేం బాధ అనిపించదు. అవును అట్టాగే ఉండాలని నేను మా డాడీ ఉన్నా ఓకే నాకు అప్పుడు. అవును, అదే ఇప్పుడు సడన్ గా ఇమోషనల్ పిచ్కి సరిపోయిన మాట ఉండాలి అక్కడ. ఇప్పుడు మాట అవసరం ఉంది అని అంటే ఎమోషన్ ప్రకారం ఆ మాట కానీ ఆ సీన్ కానీ ఆ కథ నీడు ప్రకారం రావాలి. కానీ వీటిని ఈ కథను పక్కన పెట్టి వీటిని చూపిస్తే మీకు ఆ ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా నువ్వు ఇందాక ఐ అప్రిషియేట్ యూ ఫర్ వన్ థింగ్ ఏంటంటే, నువ్వెంత కన్విక్షన్తో మాట్లాడుతున్నావు అంటే, నేను ఇది కాకపోతే నేను సక్సెస్ అవ్వలేనండి అని అన్నావు. దట్ వన్ నీడ్స్ గట్స్. కెమెరా ముందు కూర్చుని అలా మాట్లాడాలంటే నేను ఇది రియల్ హీరోయిజం అంటాను నేను. అంటే మీకు నిజాయితీతో అంటే నన్ను ఆ క్వశ్చన్ కూడా ఇప్పటివరకు ఎవరు అడగలేదు. ఇది సరే నువ్వు ఈ పాత అనుకుంటున్నావు, కానీ జనరల్లీ సక్సెస్లు వేరే పాతలో ఉన్నాయి, మరి ఇది కాకపోతే ఏంటి అని. అంటే నిజంగా ఇది కాకపోతే నేను ఇఫ్ ఐ థింక్ నేను ఇంట్లో కూడా చాలాసార్లు అనుకున్నా, నువ్వు ఒక అంటే ఒకటి సార్, నేను నిజం చెప్పి నా బిగ్గెస్ట్ ఇంపాక్ట్ నేను స్టార్డమ్ కానీ ఒక ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు నేను ఫెనామినా నేను చూసి అవుదాం అనుకుని చిరంజీవి గారి ఫెనామినా చిన్నప్పుడు అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది. సో ఇఫ్ దట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ నౌ, ఇఫ్ ఎ సీరియస్ సినిమా, ఇఫ్ ఎ సీరియస్ హీరో, ఇఫ్ మన మధ్యలో ఉండే రిలేటబుల్ హీరో హూ విల్ టర్న్ అవుట్ టు బీ అ సేవియర్ టువర్డ్స్ ద ఎండ్, అండ్ ఇంట్లో ఉండే మన అన్న రోలో లేకపోతే పక్కింటి అబ్బాయి రోలో వాటిల్లో ఉంటూ ఒక సీరియస్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ ఒక అండ్ యాజ్ ఎ హీరో ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది సార్.
ఎందుకంటే నేను యాజ్ ఎ కిడ్ చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలో చెప్పే మాటలు, రజనీకాంత్ గారి సినిమాలో చెప్పే మాటల నుంచి యాజ్ ఎ కిడ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అలా చెప్పేదాన్ని బట్టి కష్టపడి పని చేయాలి, అనుకున్నది సాధించాలి, ఇలాంటివి వాళ్ళు చెప్పినప్పుడు నాకు అలా నాకు ఇన్స్పైర్ అయ్యి నేను వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ బట్టి నా లైఫ్ కూడా ఆ ప్రకంగా ఒక రూట్ తీసుకుంటుంది. ఒక సినిమా వల్ల ఓ జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది సార్, డెఫినెట్లీ. మనకు మన జనరేషన్ అంటే అట్లీస్ట్ మేము చిన్నప్పటి వరకు ఉన్న జనరేషన్ అందరూ చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అంటే ఆయన చెప్పే మంచి విషయాలు కానీ సినిమాల్లో, ఎందుకంటే ఆయనలాగా అవుదాం, ఆయనలాగా మాట్లాడాలి, ఆయనలాగా చేయాలి, ఇట్ విల్ అంటే ఆయనలాగా కనపడాలి అనే దగ్గర అదే ఆయనే అయిపోవాలని. సో ఫైనల్ గా ఆయనే అయిపోవాలి. ఫైనల్లీ అదే అంటే నేను అదే అన్నా కదా సార్, మీకు ఎక్స్ట్రీమ్ స్టార్డమ్ అనేది నేను అక్కడ పెట్టుకున్న 2-3 హిట్లు నాకు అసలు చిన్నగా కనిపిస్తాయి అని. సో ఇప్పుడు చిరంజీవి గారిది నేను స్టార్డమ్ అని అంటే ఇప్పుడు అది ఎన్ని హిట్లు కొట్టాలి, ఎన్ని హిట్లు కొడితే అంటే అదొక లాంగ్ 30-40 ఇయర్స్ జర్నీ. అది ఒక 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో వచ్చేది కాదు. సో నేను దాని నుంచి ఇంపాక్ట్ అయ్యి వచ్చాను సార్. ఆ ఇంపాక్ట్ నాకు ఉంది. అది స్టార్డమ్ అని అనుకొని వచ్చాను. అది బీయింగ్ ఏ హీరో ఆఫ్ ఫిలిం అని అనుకొని, అదే బీయింగ్ రెస్పాన్సిబుల్ హీరో, అది చూసి వచ్చాను. అదే ఒక విజేత లాగా, ఒక గ్యాంగ్ లీడర్ లాగా. నేను ఆ సినిమాలు వచ్చినప్పుడు చూసి టీవీలో అది చెయ్యి, నేను థియేటర్లకు వెళ్తేనే అప్పటికి నా చిన్నప్పటికి ఆయన చాలా పెద్ద స్టార్ అండి. నేను ఇందిరా ఠాగూర్ రివ్యూ చూశాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన హీరో లాగా ఫీల్ అయ్యి ఆయన చెప్పే మంచి విషయాలని ఫాలో అయ్యి, సో ఇది చూసి వచ్చినప్పుడు ఇప్పుడు నేను హీరో అయిన తర్వాత లేదు, ఇప్పుడు అలా కాదు, మీరు ఏం చేయాలంటే కొంచెం ఏదో బూతులు మాట్లాడేసేయాలి, లేకపోతే మీరు ఏదో ఐటమ్స్ పెట్టేసుకోవాలి అంటే అది నేను కాదు, అది నేను చూడలేదు, అది నేను ఇన్స్పైర్ అవ్వలేదు, అది నాలో లేదు. ఒక మంచి కథ చెప్పండి, మంచి ఎమోషన్ చేయమనండి, మంచి డ్యాన్స్ చేయమనండి, మంచి ఫైట్ చేయమనండి, డ్రామా పండించమనండి, డైలాగ్స్ చెప్పమనండి, ఎంతవరకు అయినా ఏమైనా చేస్తా. అదేందో నాకు తెలీదు, నేను అది చూడలేదు, నేను అవి ఆపాదించుకోలేదు, అదేలే. సో నేను చేయలేను.